అందరికీ నమస్తే అండి. రాశి చక్రంలో లగ్నాధిపతి బాగున్నా, అలాగే D3 ద్రేక్కాణ చక్రంలో కూడా లగ్నాధిపతి బాగున్నా, లగ్నం బాగున్నా ఖచ్చితంగా వీళ్ళ జాతకాలు ఎలా ఉన్నప్పటికైనా సరే వీళ్ళు మంచి స్థాయిలోకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే మనం ఇక్కడ లగ్నము చూడాలి, అలాగే లగ్నాధిపతిని చూడాలి, రాశి చక్రంలో చూడాలి, అలాగే ద్రేక్కాణ చక్రంలో కూడా ఖచ్చితంగా చూడాలి. సో ముందుగా లగ్నాధిపతి చాలా ముఖ్యమండి. లగ్నాధిపతి అంటే ఏంటి? ఈ లగ్నాన్ని ఏ గ్రహం అయితే మేనేజ్ చేస్తుందో వాళ్ళే లగ్నాధిపతి అవుతారు. ఉదాహరణకి కర్కాటక లగ్నం మీద అయిందనుకోండి, ఈ కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు. ఆ పర్టికులర్ లగ్నాన్ని చంద్రుడు మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. చాలా మందికి లగ్నము అంటే ఏంటో తెలియకపోయే అవకాశం ఉంది. కాబట్టి లగ్నం అంటే ఏంటో చెప్తాను. మీరు పుట్టిన సమయానికి తూర్పు వైపు ఏ రాశి అయితే ఉదయిస్తోందో ఆ పర్టికులర్ రాశిని మీ లగ్నము అనే చెప్తారు. ఆ లగ్నం నుంచి ప్రతిదీ కూడా మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ లగ్నము అనేది చాలా చాలా ముఖ్యం. ఈ లగ్నాధిపతి ఎప్పుడైనా జాతకంలో బలంగా ఉన్నారంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా కూడా వాళ్ళు ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా ఛేదించి చాలా మంచి స్థాయిలో ఉంటారు. సో ఏ రకంగా లగ్నాధిపతి ఉంటే వీళ్ళు మంచి స్థాయిలోకి వెళ్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే లగ్నాధిపతి ఎప్పుడూ కూడా కేంద్ర స్థానాల్లో ఉండడం చాలా చాలా మంచిది. ఉదాహరణకి లగ్నాధిపతి 7వ స్థానంలో ఉన్న, 10వ స్థానంలో ఉన్న, లగ్నాధిపతి లగ్నంలో ఉన్న, లగ్నాధిపతి చతుర్థ స్థానం అంటే 4వ స్థానంలో ఉన్న ఖచ్చితంగా బాగుంటుంది. రూలర్ స్థాయికి వెళ్ళాలి అంటే ఎలా ఉండాలి? లగ్నాధిపతి కేంద్ర స్థానంలో ఉంటూ, అదే లగ్నాధిపతి తన మిత్రగ్రహంతో ఉంటూ, ఈ లగ్నంలో సహజ శుభగ్రహం గనక ఉంటే ఈ పర్టికులర్ వ్యక్తి ఖచ్చితంగా మంచి స్థాయికి వెళతారు. ఇంకొకటి, ఈ ద్రేక్కాణము కూడా చాలా ఇంపార్టెంట్. D3 చార్ట్ అంటారనమాట. ఇప్పుడు ఎవరైనా సరే ఒక పని చెయ్యాలన్నా, ఒక విషయంలో సక్సెస్ కావాలన్నా కూడా వాళ్ళు ఆ పని చేయడానికి సిద్ధపడాలి. ఆ ఇనిషియేషన్ అనేది తీసుకోవాలి. ఒక పనికి ముందు అడుగు వేయాలన్నా కూడా ఈ D3 చార్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. సహజంగా మనకి మేషరాశి నుంచి చూస్తే 3వ రాశి ఏంటి? మేషము, వృషభము, మిథున రాశి. సో ఈ మిథున రాశికి అధిపతి అయిన బుధుడిని ఈ D3 చార్ట్లో ఎలా ఉన్నారో చూడాలి. కుజుడు ద్రేక్కాణంలో లగ్నంలో ఉంటూ తన సొంత రాశిలో ఉన్న, ఉచ్చ రాశిలో ఉన్న అది చాలా మంచిది. కుజుడు ఒక కేంద్ర స్థానంలో ఉంటూ తన సొంత రాశిలో ఉన్న, ఉచ్చ రాశిలో ఉన్నా కూడా ఖచ్చితంగా చాలా మంచిది. ఉదాహరణకి కుజుడు 10వ స్థానంలో ఉంటూ ఉచ్చ స్థానంలో ఉన్నారనుకోండి ద్రేక్కాణ చాట్లో, వాళ్ళు ఖచ్చితంగా ఎంతో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఆ పర్టికులర్ పనిలో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఈ కుజుడితో పాటు బుధుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ద్రేక్కాణం చాట్లో బుధుడు లగ్నంలో ఉంటూ తన సొంత రాశిలో ఉన్న, ఉచ్చ రాశిలో ఉన్న చాలా చాలా మంచిది. వాళ్ళకి బై డిఫాల్ట్ ఈ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ద్రేక్కాణ చార్ట్ అనేది ముఖ్యంగా స్కిల్స్కి సంబంధించిన చార్ట్ కాబట్టి ఒక పని ఏదైనా చేయాలి అంటే ఖచ్చితంగా వాడు స్కిల్ఫుల్ పర్సన్ అయి ఉండాలి. కాబట్టి ఈ D3 చార్ట్లో లగ్నంలో బుధుడున్న, 10వ స్థానంలో బుధుడున్న, కేంద్ర స్థానాల్లో బుధుడుండి సొంత రాశిలో ఉన్న ఖచ్చితంగా వీళ్ళకి ఆ సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా వస్తుంది సక్సెస్? ఆ సక్సెస్ రావాలి అంటే ఏదో ఒక పని చెయ్యాలి. ఆ పని మధ్యలో ఆపకూడదు. ఖచ్చితంగా చివరి వరకు దాని గురించి పోరాడాలి. సో అలా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. కాబట్టి ఈ 2 రాశి చక్రము అలాగే ద్రేక్కాణ చక్రంలో ఈ గ్రహాలు గనక బలంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి స్థాయిలో ఉంటారు. అయితే మనం ఇంకా చాలా విషయాలు బట్టి కూడా పరిగణలోకి తీసుకోవాలండి. కాకపోతే నేను రాశి చక్రము అలాగే ద్రేక్కాణ చక్రం గురించి మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేశాను. మీకు ద్రేక్కాణ చక్రం అంటే D3 చార్ట్లో బుధుడు, కుజుడు ఎలా ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారో ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.